ఈయన చేసిన ఉద్యమాంతి ఏం తెలుసా? యాడ ప్రతి ఎన్నికలప్పుడు ఒక మాదిగలను అమ్ముకున్నాడు అంతే. ఈయన సాధించింది ఏం తెలుసా? నేను కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే మాదిగలను అమ్మేసుకున్నాను. కాంగ్రెస్ టీడీపీకి సపోర్టు, టీడీపీకి అమ్మేసినాడు. ఇక నువ్వు పార్టీ ఏ పార్టీ మంచి పైసలు ఏమంటావు? పోతాడు ముందే ఇస్తావా? ఇవ్వకపోతే రైట్, నీకు లేదు. ఇక నీకు మాదిగల సపోర్ట్. నేనేమంటా అంటే సపోర్ట్ లేదు, లోటపీస్ లేదు, జాతిని అమ్ముకోవడం అంతే. ఈయన సపోర్ట్ చేసేటుంటే ఇలా మదిరలో అత్యధికంగా ఉంటారు మాదిగలు. ఇక బట్టి విక్రమార్క మీద పోటీ చేసిండు. డిపాజిట్ రాలే, అయ్యకు డిపాజిట్ రాలే. మేకపోతే గాంభీర్యమే ఏముండదు. ఎందుకంటే ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చేది లేదు, ఎవరికి బుక్క బువ్వ పెట్టింది లేదు, ఏం లేనట్టు ఉంటాడు అలా ముందర. అమరవీరులకే ఈయన ముందరనే అంటిపెట్టుకొని చచ్చిపోయి ప్రాణాలతో లేకుండా కాలిపోయి చచ్చిపోతే కూడా అలా కుటుంబాల్లో పట్టించుకోలే ఈయన మాదిగలను. ఈయన వచ్చి మళ్ళీ వరదానపేటలో చేసిండు. వరదానపేటలో పోటీ చేస్తే ఆడ కథం డిపాజిట్ పోయింది. ఇంకేడా ఉంది నీకు? 2 సార్లు పడితే 2 సార్లు డిపాజిట్లు పోయినాయి. సో నీ పార్టీకి డిపాజిట్ కూడా దక్కపాయి, ఇజ్జత్ దక్కపాయి, పార్టీకి గుర్తే రాకపోయి. మళ్ళీ మొత్తం నాది కూడా అని బీజేపీలో చెప్తారు. ఇలా నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, అత్యధిక ఏకైక జనాభా హైదరాబాద్ నగరంలో సింగిల్ కులముగా ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నది మాలనే. ఇది ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. మామూలు జనాభా లేదు మాలది. కానీ కాకపోతే చాలా సిస్టమేటిక్ ఉన్నాం మేము. మందకృష్ణ అయితే గౌరవించాం. కానీ ఇలా కాంగ్రెస్ను మాకు వర్గీకరణలో మోసం చేసిన 5% ఇచ్చిన, అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మోడీ పనిచేసిన దాన్ని ఆమోదించిన రేవంత్ రెడ్డి మీద 2 రోజులు వారం రోజులు కొట్లాడినాం మేము. అయినా తప్పదు, మనువాద పార్టీ ప్రమాదం అని చెప్పి మళ్ళీ ఇటు మళ్ళీ. కానీ నీ యొక్క డ్రామాలు ఆగుతలేవా?